శ్రావ్య అరే దీని దోసేరా అమ్మా మా శ్రావ్య 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 అయ్యో అయ్యో తలకి దెబ్బ తగిలింది శ్రావ్య. అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు తీసుకెళ్లారు? ఎందుకు ఇలా చేశారు? వదినా నీకేం కాలేదు కదా? అయ్యో నాకేం కాలేదు శ్రావ్య. నీ పరిస్థితే బాగోలేదు. హాస్పిటల్కి వెళ్ళాలి. త్వరగా లే శ్రావ్య లే. నా వల్ల కావడం లేదు వదినా. అయ్యో కొంచెం ట్రై చేసి శ్రావ్య. హాస్పిటల్కి వెళ్దాం పద లే. అయ్యో అయ్యో శ్రావ్య శ్రావ్య కళ్ళు ముయ్యొద్దు. శ్రావ్య శ్రావ్య వద్దు కళ్ళు ముయ్యొద్దు. హెల్ప్ హెల్ప్. శ్రావ్య 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 కళ్ళు ముయ్యొద్దు. హాస్పిటల్కి వెళ్దాం పద. కొంచెం ట్రై చేసి శ్రావ్య. సార్ 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 ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. మా ఆడపడిచికి యాక్సిడెంట్ అయింది సార్. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. దయచేసి యాక్సిడెంట్ కేసు అంటే పోలీసులతో తల్లొప్పమ్మా. సార్ 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 ప్లీజ్ సార్. శ్రావ్య శ్రావ్య కళ్ళు మూయకు. శ్రావ్య శ్రావ్య కళ్ళు తెరు శ్రావ్య ప్లీజ్ కళ్ళు తెరు శ్రావ్య. అయ్యో శ్రావ్య. ఏమైందమ్మా ఏమైంది? అమ్మా కొంచెం సాయం పట్టండమ్మా. ఆ తోపుడు బండి వరకు సాయం పట్టండమ్మా. మా ఆడపడిచిని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. నువ్వు చూస్తే నిండు గర్భిణిలో ఉన్నావు. ఈ అమ్మాయిని ఎలా తీసుకెళ్తావమ్మా? ఏదోలా తీసుకెళ్తానండి. తనని బతికించాలి. కొంచెం సాయం పట్టండమ్మా. రండి. శ్రావ్య శ్రావ్య కళ్ళు ముయ్యొద్దు శ్రావ్య. థ్యాంక్స్ అండి. శ్రావ్య శ్రావ్య కళ్ళు ముయ్యొద్దు శ్రావ్య.